తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి మీరేమనుకుంటున్నారు? విద్యార్థుల ఢిల్లీ పార్లమెంట్ లో రోజు వెంకయ్య నాయుడు ఇచ్చే స్టేట్మెంట్ ఒక ఆంధ్రవాసిగా ఉండి ఈరోజు మాట తప్పినాడు. అతను స్వార్థంగా కేంద్ర మంత్రి పదవి కోసం ఈ రోజు ఉన్నాడు. కేంద్ర మంత్రి పదవి కావాలనే ఉద్దేశంతోనే ఒక నరేంద్ర మోడీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు. మనకు స్పెషల్ స్టేటస్ కావాలి, ప్రత్యేకంగా కావాలి, ఉద్యోగాలు బాగా బలపడతాయి. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము విద్యార్థి ఫెడరేషన్ తరఫున కూడా మాట్లాడుతున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుడు చాలా అర్థంగా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అర్థంగా ఉన్నాయి. అసలే పట్టించుకోవడం రాష్ట్ర ప్రజల గురించి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ ప్రజలకు అసలే దిక్కులేని నాయకుడు అయిపోతాడు. ఒక జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఒప్పించాలి. అంటే ఎందుకు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు? వాళ్ళ పదవులు ముఖ్యం కావాలి, అధికారం కావాలి అంటేను. అధికారం ఒక్కడే కావాలి తప్పక ఆంధ్ర గురించి ఎవరు పట్టించుకోలేరు. వెంకయ్య నాయుడు ఒక్కడే కేంద్ర మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నాడు. చెప్పండి, ఇవాళ ఏదైతే ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటంపై మీ అభిప్రాయం? ఈ పోరాటాన్ని విజయవంతంగా నడిపించాలనుకుంటున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు, ప్రజలు మోసం చేశాడు. ఇంటికి 2 లీటర్లు 3 లీటర్లు అని చెప్పేసి ప్రజలు పట్టిన సమస్య. కానీ మా యొక్క ఉద్యోగం ఏమంటే మా యూనియన్ ఏం చేస్తున్నారంటే ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఎంబీఏ చేస్తాం. మా ఫ్యూచర్ ఏమవుతుందని ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల సమస్య కోసం ఈరోజు పోరాడుతున్నారు. ఈ పోరాటాన్ని మా ఉద్యోగ సంఘాలు ఇదే విధంగా ఢిల్లీకి వెళ్ళేసి వీలైతే మా ఉద్యోగం మా కావాలని పోరాడతాం. దీని వెనక జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంతవరకైనా పోరాడడానికి శక్తి ఉంది. ప్రత్యేక హోదా వస్తే మీ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఉద్యోగాలు పరంగా తీసుకుంటే ఒక్కొక్క ఇంటికి ఒక ఉద్యోగం అధికార పార్టీ నాయకులు చెప్పారు. ప్రస్తుతానికి